నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806 9848055806. మనకి వినాయక చవితి వచ్చేసరికి వెలగపండు మార్కెట్లోకి వస్తుంది. వెలగపండుని వినాయక చవితి పూజకు కూడా ఉపయోగిస్తారు. వెలగపండుని ఆంగ్ల భాషలో వుడ్ యాపిల్ అంటారు. ఈ వెలగపండు గురించి విశేషం ఏంటంటే, అడవులలో ఏనుగులు వెలగపండుని అలా మింగేస్తాయి. ఆ వెలగపండు మింగేస్తే వెలగపండు బయట టొల్ల అలాగే ఉంటుంది, లోపల ఉండే కండ మొత్తం ఆ ఏనుగు రక్తంలోకి వెళ్ళిపోతుంది, జీర్ణం అయిపోతుంది. మళ్ళీ మలంలో ఆ వెలగటొల్ల అలా వచ్చేస్తుంది. అది పగలగొట్టి చూస్తే దాని లోపల కండ ఉండదు. చూసారా, ఏనుగు యొక్క జీర్ణకోశం ఎంత బలంగా ఉందో. అంటే టొల్ల అలా ఉండగానే లోపలికి దాన్ని ద్రవీకరణ చేసి కండను ద్రవంగా మార్చి ఈ టొల్ల గుండా ఆ ద్రవాన్ని రక్తంలోకి వెళ్ళేలా చేస్తుంది. ఇదొక వింత విశేషంగా మనం భావించాలి. వెలగపండు పండిన తర్వాత తింటే చాలా రుచికరంగా ఉంటుంది. వాసన కూడా గుమలాడుతుంటుంది. గింజలు ఉంటాయి, గింజలతో పాటు తినేయచ్చు. వెలగపండుతో రోటి పచ్చడి చేసుకుంటే అబ్బా, ఇక చెప్పనలవి కాదు దాని రుచి. ఆ వెలగపండు రోటి పచ్చడిలో కొద్దిగా పెరుగు కలుపుకొని అన్నంలో కలుపుకొని తింటే ఇక మళ్ళీ ఆ రుచి వేరే దేనికి రాదు. వెలగపండు దొరికినప్పుడల్లా, మార్కెట్లో ఉన్నప్పుడల్లా కొనుక్కు తెచ్చుకుని వాడండి. ఇది పిల్లలు తినచ్చు, పెద్దవాళ్ళు తినచ్చు, గర్భవతులు, మరి బాలింతలు అందరూ తినచ్చు. ఈ వెలగపండులో పీచు ఉంటుంది. పీచుతో పాటు విటమిన్ B1 థైమిన్, విటమిన్ B2 రైబోఫ్లేవిన్, విటమిన్ B3 నియాసిన్ ఉంటుంది. ఖనిజ లవణాలు కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ కూడా విరివిగా లభిస్తుంది. వెలగపండు వినియోగిస్తే మనకు 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు మనకు లభిస్తాయి. మొట్టమొదటిది, ప్రప్రథమంగా చాలా ముఖ్యమైనది, షుగర్ వ్యాధిని డయాబెటీస్ అంటారు, మధుమేహ వ్యాధి అంటారు. అది ఉన్నవారు వెలగపండు తినటం వల్ల షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది. రక్తంలో గ్లూకోజ్ శాతం స్థిరీకరించబడుతుంది. రక్తంలో షుగర్ కంట్రోల్లో ఉన్నది అని తెలిసేది ఎలా అంటే, మనం తినకుండా రక్తంలో గ్లూకోజు, తిన్న తర్వాత రక్తంలో గ్లూకోజు పరీక్ష చేసి ఓహో కంట్రోల్లో ఉందని భావించద్దు. గత 3 నెలలలో షుగర్ నియంత్రణ ఎలా ఉన్నది అని తెలిపే ఒక పరీక్ష HbA1c అనే పరీక్ష ఉంది. అది 7 కంటే తక్కువ ఉంటే మీ షుగర్ నియంత్రణ బాగా ఉన్నట్టు. అదే 9, 10 ఉందంటే అసలు షుగర్ నియంత్రణే లేనట్టు. షుగర్ ఉన్న ఇంట్లో ప్రతి ఒక్కరికి గ్లూకోమీటర్ పరికరం ఉండాలి. ఒక పరికరం ఉంటే ఇంట్లో అందరూ చేసుకోవచ్చు. ఒకరికంటే ఎక్కువ ఇంట్లో ఉంటే 2, 3 కూడా ఒక పరికరాన్ని వాడుకోవచ్చు. ఈ గ్లూకోమీటర్ పరికరం ఏదో బ్రహ్మ విద్య కాదు. చదువు రాని వాళ్ళు, నిరక్షరాస్యులు, వేలు ముద్ర వేసేవాళ్ళు కూడా, సెల్ ఫోన్ వాడటం తెలిసిన ప్రతి ఒక్కరూ కూడా గ్లూకోమీటర్ను వాడి మన రక్తంలో గ్లూకోజ్ శాతాన్ని కనుగొనవచ్చు. రెండవ ప్రయోజనం, కాలేయం యొక్క పనితీరుని మెరుగుపరుస్తుంది. కామెర్లు వచ్చిన వారు, కామెర్లు వచ్చి తగ్గిన వారికి కూడా మేలు చేస్తుంది. కాలేయంలో కొవ్వు శాతము పెరగకుండా
కాలేయంలో కొవ్వు చేరే ప్రక్రియని వైద్య పరిభాషలో ఫ్యాటీ లివర్ అంటారు. ఆ ఫ్యాటీ లివర్ రాకుండా చేస్తుంది. ఒకవేళ ఫ్యాటీ లివర్ కాలేయంలో కొవ్వు ఉంటే అది కరిగిపోయేలా చేస్తుంది. 3 శ్వాస సమస్యలకు చెక్ పెడుతుంది. గొంతు నొప్పి, గొంతు గరగర, గొంతు రాపిడి, ముక్కు దిబ్బడ, ముక్కు బ్లాకు, సైనస్ సమస్యలు, ఆస్తమా, ఉబ్బసం లాంటి శ్వాస సమస్యలకు చెక్ పెడుతుంది. 4 వెలగపండు జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. జీర్ణశక్తి మెరుగుపడటమే కాక అజీర్తిని తరిమి కొడుతుంది. జీర్ణరసాలైన జఠర రసము, క్లోమరసము, పైత్యరసముకు ఉత్పత్తి పెరగటము ద్వారా జీర్ణ ప్రక్రియ వేగవంతమవుతుంది. మలబద్ధకం ఉన్న వారికి సుఖ విరోచనం మీ సొంతం అవుతుంది. ఇక 5 మూత్రపిండాలు. విచక్షణారహితముగా నొప్పి టాబ్లెట్లు వాడుతున్నవారు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, తలనొప్పి, పార్శ్వపు నొప్పి, మడమ నొప్పి, వీటికి సొంత వైద్యం మందుల షాప్కి వెళ్తారు. నొప్పి టాబ్లెట్లు తెచ్చి వాడేస్తూ ఉంటారు. నొప్పి టాబ్లెట్లు వాడితే మూత్రపిండాలు, కిడ్నీలు పాడైపోతాయి. ఇక డయాలసిసే దిక్కు అవుతుంది. రక్తంలో క్రియాటినిన్ ఉండవలసిన 1 కంటే అది 7, 8కో పెరిగిపోతుంది. మూత్రపిండాల పనితీరును మెరుగుపరచడానికి వెలగపండు ఉపయోగపడుతుంది. 6 రక్తపోటు. బీపీకి రోజువారీ మీరు వాడే ట్యాబ్లెట్. 1 ట్యాబ్లెట్ అయితే ఉదయం టిఫిన్ తర్వాత, 2 ట్యాబ్లెట్ అయితే రెండోది రాత్రి భోజనం తర్వాత. ట్యాబ్లెట్లతో పాటు వెలగపండు వల్ల రక్తపోటుని, బీపీని స్థిరీకరించే గుణం ఉంది. ఈ బీపీ నియంత్రణలో లేకపోతే మనిషికి చిరాకు, పరాకు, కోప తాపాలు పెరిగిపోతాయి. ఏదో చిన్న తప్పు అయిగా దొరికితే ఫైర్ అయిపోతారు. గట్టిగా అరవటం, కరవటం, కొంతమంది భౌతికంగా కొట్టడం కూడా చేస్తారు. చేతిలో ఏదైనా వస్తువు ఉంటే దాన్ని తీసి నేలకేసి కొడతారు. ఈ కోపానికి కారణం ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన. మనిషి మంచివాడే, కానీ ఆ బీపీ పెరిగినప్పుడు ఇక ఏం చేస్తాడో తెలవని పరిస్థితి. అందువల్ల అటువంటి బీపీని చక్కగా నియంత్రించాలంటే దొరికినప్పుడల్లా వెలగపండు తినాలి. ఇక 7 మలబద్ధకం ఉన్నవారికి మొలలు. దీన్ని అరిసె మొలలని, మూలశంకని, పైల్స్ అంటారు. పైల్స్ అనగా మల విసర్జన సమయంలో చుక్కలు చుక్కలుగా కానీ, ధారగా కానీ, పిచికారి కొట్టినట్టు రక్తం పోతూ ఉంటుంది. ఈ మలబద్ధకాన్ని ఎప్పుడైతే నివారిస్తామో మొలలు, పైల్స్ ఆటోమేటిక్గా అదృశ్యమవుతాయి. వెలగపండు తింటే మీకు మొలలు ఉంటే, పైల్స్ ఉంటే అవి నయమైపోతాయి ఆటోమేటిక్గా. 8 దీంట్లో విటమిన్ సి ఉండటం వల్ల దంత క్షయాన్ని నివారిస్తుంది. పిప్పిపళ్ళు, పుచ్చుపళ్ళు రాకుండా చేస్తుంది. చిగుళ్ళ నుంచి రక్తము, చీము కారకుండా చేస్తుంది. నోటి దుర్వాసనకు చెక్ పెడుతుంది. 9 వృద్ధాప్యంలో నడుస్తూ ఉండగానే దెబ్బ తగలకుండానే తుంటెముక ఇరిగిపోతుంది. ఎందుకు ఇరిగిపోతుందంటే ఎముక పెడుసుదనం వల్ల విటమిన్ డి, కాల్షియము, ఫాస్ఫరస్, మెగ్నీషియం లోపం వల్ల జరుగుతుంది. వెలగపండు తింటే ఎముక గట్టిపడుతుంది, దృఢత్వం వస్తుంది. అంత సులువుగా ఎముక విరగదు. అదే కాకుండా తుంటి ఎముకతో పాటు కొంతమందికి మణికట్టు దగ్గర ఎముక ఇరిగిపోతుంది. వీటితో పాటు మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పి, కండరాల నొప్పిని కూడా నియంత్రించే గుణం ఉంది. ఇక 10 వెలగపండు తింటే చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది. చర్మము కాంతివంతంగా నిగనిగలాడిపోతుంది, మెరిసిపోతుంది. ముఖం కళగా ఉంటుంది.
ముఖంపై మొటిమలు మచ్చలు రావు. చర్మంపై పొక్కులు, గుల్లలు, సెగ్గడ్డలు, గజ్జి, తామర రాకుండా చేస్తుంది. వివాహం కాని యువతీ యువకులు మీరు వెలగపండు తినండి. దొరికినప్పుడల్లా తినండి. పండు తినండి, లేకపోతే పచ్చడి చేసుకుని అన్నంలో కలుపుకొని తినండి. మీ అందం, మీ ఆకర్షణ, మీ అట్రాక్షన్, మీ గ్లామర్, మీ బ్యూటీ రెట్టింపు అవుతుంది. మరీ ముఖ్యంగా మరి కొద్ది నెలల్లో పెళ్లి చూపులకు వెళ్ళే యువతి యువకులు వెలగపండు మార్కెట్లో దొరికితే, మీకు ఎక్కడ దొరికినా, రోడ్డు పక్క కనపడినా, లేదు ఈ వెజిటబుల్ మార్కెట్, కూరగాయల మార్కెట్లో దొరికినా అది వాడండి. మీ అందాన్ని మెరుగుపరుచుకోండి. 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన వెలగపండు. చాలామంది వెలగపండు వాడరు. మీరు వెళ్ళి కూరగాయల మార్కెట్లో ఎతకండి, అడగండి. వినాయక చవితి తర్వాత ఇవి లభిస్తాయి. వెలగపండు వాడటం శ్రేష్టము, శ్రేయస్కరం, ఆరోగ్యకరం, ఆనందదాయకం. వాడటం వల్ల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు మన సొంతమవుతాయి. అది